ఒకసారి అమిత్ షా ఏం మాట్లాడినా చూద్దాం. విద్యార్థుల నిరసన నీట్ పరీక్షకు సంబంధించిన అన్ని అంశాలపై పార్లమెంట్లో చర్చించేందుకు సిద్ధమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. లోక్సభ ఈ అంశాలపై చర్చ జరపాలని కోరుతూ స్పీకర్ ఓం బిర్లాకు తాను లేఖ ఇచ్చారని వెల్లడించారట. అలాగే చర్చలో పాల్గొనేందుకు అంగీకరిస్తూ ప్రతిపక్షాలు కూడా స్పీకర్కు రాతపూర్వకంగా లేఖ ఇవ్వాలని సవాల్ విసిరారు. బుధవారం పార్లమెంట్ వద్ద మీడియాతో అమిత్ షా మాట్లాడుతూ చర్చ ఈరోజే ప్రారంభమైతే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాను, ఇందుకోసం నేను మొత్తం ప్రొసీడింగ్స్ పూర్తయ్యే వరకు సభలో ఉంటాను అని ఆయన స్పష్టం చేశారు. చర్చలో పాల్గొనాలా లేక పార్లమెంట్లో గందరగోళం సృష్టించాలనేది ఇప్పుడు ప్రతిపక్షాల చేతిలో ఉందన్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల కల్లా వారు స్పీకర్కు లేఖ సమర్పించాలి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని రకాలుగా చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఇక్కడ అమిత్ షా ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే ఏ అంశంలోనూ ప్రభుత్వానికి దాచడానికి ఏమీ లేదన్నారు. తాను చర్చ నుంచి పారిపోతున్నామని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై హోంమంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారట. భారతదేశ బహిరంగ పార్లమెంటు చర్చలో కనిపించడం లేదు, పరారీలో ఉన్నారు వంటి పదాలు ఇటీవల కాలంలో వినిపిస్తున్నాయి అని అన్నారు. జూలై 20న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి తాను క్రమం తప్పకుండా వస్తున్నానని, పార్లమెంట్ భవన్లోని తన ఛాంబర్లోనే కూర్చుంటున్నానని, అయితే ప్రతిపక్షాలు ఏ రోజు సభను సజావుగా సాగనివ్వడం లేదని తెలిపారు. సభ సజావుగా సాగినప్పుడు ఎవరైనా లోపలికి వెళ్లడంతో అర్థం ఏముంది అని అమిత్ షా ప్రశ్నించారు. వారు చర్చ జరగాలని అసలు కోరుకోవడం లేదు, ఇప్పుడు ఎవరు నిజంగా పారిపోతున్నారో ప్రజలు నిర్ణయించుకోవాలని ఇక్కడ అమిత్ షా కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి కౌంటర్గా రాహుల్ గాంధీ కూడా సమాధానం చెప్పిండట. మీ స్పీచ్ అక్కర్లేదు, విద్యార్థుల నిరసనలు లాఠీ చార్జ్ ఘటనలపై పార్లమెంట్లో చర్చకు రావాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం చేసిన ప్రకటనలపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారట. సభలో అమిత్ షా ఇచ్చే స్పీచ్ తమకు అక్కర్లేదు, విద్యార్థులపై పెల్లెట్ గన్లతో కాల్పులు జరపాలని ఎవరు ఆదేశించారన్న విషయమే దేశ యువతకు తెలుసుకోవాలని కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారట. బుధవారం అమిత్ షా ప్రకటన తర్వాత పార్లమెంట్ వద్ద మీడియాతో రాహుల్ మాట్లాడారు. ఇప్పటికే పేలిపోయిన అమిత్ షా ఇమేజ్ బెలూన్లో ఆఖరి నిమిషంలో గాలి నింపే ప్రయత్నం ఏది, కానీ ఆయన ఇమేజ్ బెలూన్ ఎప్పుడో పేలిపోయింది అని ఎద్దేవా చేశారట. పార్లమెంట్లో అమిత్ షా చెప్పే కల్పితాలను, ఉపన్యాసాన్ని వినేందుకు ప్రతిపక్షాలకు ఎలాంటి ఆసక్తి లేదన్నారు. అమిత్ షా ఆదేశాల మేరకు విద్యార్థులపై కాల్పులు జరిగితే ఆయన బాధ్యుడు, ఒకవేళ ఆదేశించకపోతే ఆయన అసమర్థుడు. ఈ రెండింటిలో ఏది జరిగినా ఆయన రాజీనామా చేయాల్సిందే అని రాహుల్ మరోసారి డిమాండ్ చేశారట. దీనికి సంబంధించి రాజీనామా చేయాల్సిందే కేంద్ర హోంమంత్రికి రాహుల్ గాంధీ డిమాండ్. అదానీ గ్రూప్పై అమెరికా కోర్టులో కేసు కొట్టివేతపై ఫైర్. ప్రధాని నరేంద్ర మోడీ కాంప్రమైజ్ అయ్యారంటూ కూడా అక్కడ విమర్శలు చేస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించి అదానీ గ్రూప్పై అమెరికా కోర్టులో కేసు ఎవరు కొట్టేయించారు, నిజంగా దీనికి సంబంధించి దాని వెనుక మీరు లేరా, అదేవిధంగా మోడీ ఎందుకు కాంప్రమైజ్ అయిపోతున్నాడని చెప్పేసి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా రాహుల్ గాంధీ అమిత్ షాపై కూడా సవాల్ విసిరిండట. నిజంగా ఇక్కడ అమిత్ షా మాట్లాడుతూ ఏం చెప్తుందంటే, మీరు కొద్దిగా పార్లమెంట్ సెషన్ సరిగా జరగనివ్వట్లేదు, ఏదో ఒక గందరగోళం సృష్టిస్తున్నారు, గొడవ వాతావరణం సృష్టిస్తున్నారు, కాబట్టి మళ్ళీ వాయిదా పడిపోతుంది, అందుకే మేము బయటకు వెలుపలికి వెళ్ళిపోతున్నాం, మీరు ఇక్కడ సరజావుగా సాగనివ్వట్లేదు అని చెప్పేసి అమిత్ షా మాట్లాడుతున్నాడు. కానీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ, మీరు ఉట్టిదే బెలూన్, మీరు పేలిపోయే బెలూన్, మీరు ఎంత పెద్ద మాట్లాడినా కూడా మీరు ఉత్తదే, ఎందుకంటే విద్యార్థుల నిరసనలతోనే తేలిపోయింది మీ ప్రభుత్వం యొక్క పనితీరేంది, మీ ప్రభుత్వం విద్యార్థులకు ఎంత వ్యతిరేకంగా మారిపోయాయని చెప్పేసి అందరూ గమనించారు. కాబట్టి మీరు ఎంత పెద్ద ఎత్తున మాట్లాడినా, మీరేం చేసినా ఇది పేలిపోయిన బెలూనే అంటూ కూడా ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడుతూ, అదేవిధంగా అదానీ గ్రూప్పై అమెరికాలో కేసు ఎవరు కొట్టేయించారంటే అమెరికాతో కాంప్రమైజ్ కాలేదా మోడీ, అంటే ట్రంప్తో కాంప్రమైజ్ కాలేదా మోడీ అంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సంచలనం అయితే వ్యాఖ్యలు చేసిండు. నిజంగా ఇప్పటికీ చూడాలి, పార్లమెంట్లోనైతే ఇంకా కొట్లాట కొనసాగుతూనే ఉంది. విద్యార్థులు పైన లాఠీచార్జ్ చేశారని చెప్పేసి ఆ పోలీసుల పైన కేసు నడుస్తుంది. అలాగే పోలీసులకు మద్దతుగా కూడా అక్కడ కేసు నడుస్తుంది. అంటే విద్యార్థులే మాపై రాళ్ళు రువారు, మమ్మల్ని ఇష్టారీత్యా కొట్టారు, మేము ఆ సహనానికి కోల్పోయే వాళ్ళని కొట్టాల్సి వచ్చింది, వాళ్ళు మాపైన దాడి చేస్తేనే ముందుగా, తర్వాత మేము వాళ్ళపైకి వెళ్ళాం, కానీ ముందుగా ఎవరిపైన ఎవరు దాడి చేయలేదు, మేము పోలీసులం అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మరి నిజంగా ఇంకా ఎన్ని రోజులు చర్చ నడిచేటువంటి అవకాశం ఉంది, ఇంకా ఏం జరగబోతుంది, మరి ఆ చర్చలు జరిగిన తర్వాత మరి నిజంగా ఆ పోలీసులు ఎవరైతే వాళ్ళపైన కాల్పులు కావచ్చు, లేకపోతే ఈ విధంగా రబ్బర్ బుల్లెట్లతో ఇబ్బంది పెట్టారు, వాళ్ళపైన ఏమైనా తీసుకునే ఛాన్స్ ఉందా, లేకపోతే CJP చెప్పిన విధంగానే మరి ప్రభుత్వాలు ముందుకు పోయే ఛాన్స్ ఉందా, మరి చూడాలి ఒకసారి ఏం జరగబోతుందని.